శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వరద ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 331వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వరదాయే నమః అని చెప్పాలి. వరద అంటే వరములను ఇచ్చునది అని. వరములు అంటే కోర్కెలు అని అర్థం కాకుండా శ్రేష్టమైన అంటే శ్రేయస్సును కలుగుచేయునవి అని అర్థం చెప్పుకోవాలి. లేకపోతే మనం కోరే అడ్డమైన కోరికలను కూడా అమ్మవారు తీర్చవలసి వస్తుంది. కాదంబరి స్థితికి పోయినప్పుడు కోరవలసినదేమిటో తెలుస్తుంది. కోరినవి పనికి రావడం కాకుండా పనికొచ్చేవే కోరే స్థితికి రావాలి. అప్పటి స్థితిలో కోరే కోరికలను వరములు అంటారు. అట్టి వరములను ఇచ్చునది అమ్మవారు. అమ్మవారికి వరద ముద్ర లేకపోయినా అమ్మవారి చరణ యుగళమే భక్తుల కోరికలకు మంచి ఫలితాలను ఇస్తాయి అని సౌందర్య లహరిలో చెప్పారు శంకరులు. యజ్ఞ యాగాదులలో చివరకు ఋత్వికులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు యజమానిస్తాడు. ఆ విధంగా యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చును. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వరములను ఇచ్చునది లేదా శ్రేయస్సును కలుగుజేయనది అని, యజమాని రూపంలో దక్షిణను ఇచ్చినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వామనయన ఇది అమ్మవారి 332వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వామనయనాయే నమః అని చెప్పాలి. వామ అంటే అందమైన అని అర్థం. నయన అంటే నేత్రములు కలది అని అర్థం. అనుగ్రహాన్ని వర్షించే కళ్ళే అందమైన కళ్ళు. మిగిలినవి ఆకర్షణీయమైనవి అపురూపమైనవి కావచ్చు. అమ్మవారి కళ్ళు ముఖ్యంగా అనుగ్రహాన్ని వర్షించేవే. ఎందుకంటే అమ్మవారు తన కళ్ళతోనే అందరినీ పోషించి లాలించి సాకుతుంది. అమ్మవారు మీనాక్షి. వామదేవుడంటే శివుడు కాబట్టి వామనయన అంటే శివుని కన్ను అని ఒక అర్థం. శివుని ఎడమ కన్ను అమ్మవారిదే కదా. శివుని సాన్నిధ్యమునకు తీసుకుపోవునది అనగా శివుని పొందింపచేయునది అని మరొక అర్థం. నై అంటే నడిపించుట అనే అర్థంలో దీన్ని చెప్తారు. వా అంటే వాత్సల్యమును, మా అంటే మమతను తన 2 కన్నులుగా కలది అని మరొక అర్థం. వెన్నెముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నాడి చంద్రాత్మకం. ఇది కూడా అమ్మవారికి సంబంధించిందే. ఇది వామ మార్గగామిని కాబట్టి వామనయన. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అందమైన అనుగ్రహపూరితమైన కన్నులు కలది అని, శివుని కన్నుగానున్నది అని, శివుని పొందింపచేయునది అని, వాత్సల్య మమతలను తన 2 కన్నులుగా కలది అని, ఇడానాడి ప్రజ్ఞాస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వారుణీ మద విహ్వల ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 333వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వారుణీ మద విహ్వలాయే నమః అని చెప్పాలి. వారుణి అంటే వరుణ సంబంధమైన అని, మద అంటే పరవశత్వము చెందిన అని, విహ్వల అంటే మనోలక్షణము కలది అని, వారుణి అంటే మత్తు పానీయంగా అర్థం చెప్పుకొని అటువంటి పానీయ సేవనం వలన మనస్సు వికలత్వం చెందినది అని అర్థం చెప్పుకోకూడదు. ఇక్కడ వారుణి అంటే భార్గవి, వారుణి, విద్య అని తైత్తిరీయంలోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుణి విద్య వలన బ్రహ్మ దర్శనం జరిగి పరవశత్వం కలుగుతుంది. ఆ పరవశత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం కలది అని అర్థం చెప్పుకోవాలి. మనలో వెన్నెముకకు పశ్చిమ దిక్కుకు సంబంధించిన వాడు వరుణుడు, తూర్పు దిక్కుకు సంబంధించిన వాడు ఇంద్రుడు. ఈ ఇద్దరి ప్రజ్ఞలను వరుసగా వారుణి, ఐంద్రి అంటారు. వీళ్ళనే పురాణాల్లో వరుసగా కశ్యపుని భార్యలైన కద్రువ, వినతలతో సంకేతిస్తారు. కామానికి మోక్షానికి కూడా మదము అంటే పరవశత్వం అనుభవ లక్షణమే అవుతుంది. దాంపత్యంలో తండ్రి తన శుక్రం ద్వారా కొడుకు అవుతున్నప్పుడు కూడా ఈ పరవశత్వ లక్షణం ఉంటుంది. మోక్షంలో తన వ్యక్తిగత ప్రజ్ఞ విశ్వాత్మ ప్రజ్ఞలోనికి లీనమై ఉంటుంది. అప్పుడు ఈ పరవశత్వ లక్షణం ఉంటుంది. అయితే మొదటిది తాత్కాలికంగాను, రెండవది శాశ్వతంగాను ఉంటుంది. యోగాభ్యాసంలో మూలాధారం నుండి సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని శక్తి అక్కడ బ్రహ్మరంధ్రం నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడీ మండలాన్ని తడుపుతుంది. అప్పుడు కలిగే అనుభూతి పరవశత్వమే. ఈ స్థితిలో బాహ్య జ్ఞానం ఉండదు, అంటే ఒళ్ళు తెలియదు. దీన్ని ప్రవృత్తి రహిత స్థితి అంటారు. శరీరంలో పైకి క్రిందకు సంచరించే వాయు సంచార నాడి అయిన వారుణిని ఈ విధంగా నియంత్రణ చేసి
ఈ పరవశత్వ స్థితిని పొందవచ్చు. ఈ స్థితిలోని అమ్మవారిని వారుణి మద విహ్వల అంటారు. మోక్షానంద పరవశత్వ లక్షణము కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విశ్వాధిక, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 334వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విశ్వాధికాయే నమః అని చెప్పాలి. విశ్వ అంటే ప్రపంచమునకు అని, అధిక అంటే మించినది అని, అనగా అధికురాలు అని. అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వానికంటే ముందు ఉండి, విశ్వాన్ని తనలో కలిగి, విశ్వాన్ని సృష్టించి, విశ్వాన్ని సాకి, చివరకు విశ్వాన్ని తనలోకి లీనం చేసుకునేది కాబట్టి విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది. అంటే విశ్వానికి నేపథ్యం అమ్మవారు. పైగా మనం చూసే విశ్వం అసలులో 4వ వంతే. దాన్ని బట్టి అసలు అమ్మవారైతే విశ్వం ఆమెలో 4వ వంతే కదా. విశ్వము కంటే అధికురాలు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వేద వేద్య, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 335వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వేద వేద్యాయే నమః అని చెప్పాలి. వేద అంటే వేదముల చేత అని, వేద్య అంటే తెలియదగినది అని. అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, వేదాలు జ్ఞాన ప్రబోధకాలు. కాబట్టి వేదాల ద్వారానే అమ్మవారిని గురించి తెలుసుకోగలిగేది. అందుకే వేద సర్వస్వము జ్ఞానమే. వేద జ్ఞానానికి అక్షర రూపాలే వేద గ్రంథాలు. అమ్మవారు నివసించే చింతామణి గృహానికి తూర్పు ద్వారం ఋగ్వేదం, దక్షిణ ద్వారం యజుర్వేదం, పశ్చిమ ద్వారం అధర్వణ వేదం, ఉత్తర ద్వారం సామవేదం. బ్రహ్మ విద్యాది అనగా శుద్ధ విద్యాది మంత్రాలన్నీ ఈ 4 ద్వారాలకు బయటే ఉంటాయి. అమ్మవారిని చూడాలంటే లేక తెలుసుకోవాలంటే ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి అమ్మవారు వేద వేద్య, వేదముల ద్వారా తెలియదగినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.